ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన భవనం విశాఖలో ఉన్న ఆక్సిజన్ టవర్ అని అందరికీ తెలిసిందే. ఆ భవనంలో నివసించే కుటుంబాల ఆప్యాయతలు కూడా అంతే ఎత్తైనవిగా నిరూపించుకున్నారు. 36 అంతస్తుల ఈ భవనంలో 680 కుటుంబాలు ఉండగా వారిలో ఓ 10 ముస్లిం కుటుంబాల వారు నివసిస్తున్నారు. వారిలో అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ అబ్దుల్ డీకాన్, డాక్టర్ పజాలా మెహనాజ్ దంపతులు కూడా ఉంటున్నారు. వీరు రంజాన్ పురస్కరించుకుని నిర్వహించిన ఈద్ మిలాద్ కార్యక్రమానికి ఈ భవనంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులంతా మతాలకు అతీతంగా అందరూ హాజరై అత్యంత సందడిగా ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఆ భవనంలో నివసించే కుటుంబాల వారంతా ఒకటే కుటుంబం అనేలా కలిసిమెలిసి పండుగ జరుపుకోవడం అభినందనీయం, ఆదర్శనీయం. ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ టవర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతిరాజు, ఉపాధ్యక్షులు సుధాకర్, అఫీషియల్ క్లబ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సులేమాన్ బేగ్, భాషా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు 10 మెంబర్స్ 10 ఫ్యామిలీసే ఉన్నారు. మరి ఇక్కడ 680 ఫ్యామిలీస్ అయినప్పటికీ మంచి హార్మోని అందరూ కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి వాళ్ళు తెలుసుకోవాలి, అందరినీ ఒకరు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ హార్మోని ఫంక్షన్ని వాళ్ళు జరుపుతున్నారు. ఆల్ అవర్ ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ మంది వీరి ద్వారా ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఇక్కడ రావాలని, డిఫరెంట్ కమ్యూనిటీస్ మనం కలవడం వలన లేదా డిఫరెంట్ రిలీజియన్స్ తెలుసుకోవడం, ప్రతి రిలీజియన్లో చాలా మంచి పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ చెడ్డ పాయింట్స్ ఉంటాయి. మన ఆచరణలోనే లోపాలు ఉంటాయి. ఏ మతం కూడా చెడుగా ఉందని చెప్పాలి. ప్రతి మతంలో మంచి విషయాలు అల్టిమేట్గా పోలీసు ఉంటుంది. మన పక్క వాళ్ళకి, ఈ సమాజానికి మనందరం ఉపయోగపడాలని మరి ముస్లిం రిలీజియన్ హిస్టరీ మరి ఆ విధంగా మనందరం చేస్తూ ఇంకా ఆక్సిజన్ టవర్లో మనందరూ కూడా మంచి రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి. అన్ని రిలీజియన్స్, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, జైన్స్ కానీ, బౌద్ధులు కానీ అందరూ కూడా కలిసి ఒక ఆక్సిజన్ టవర్గా మన సొసైటీలో మంచి పేరు తెచ్చుకుని ఇక్కడ మంచి హార్మోని మెయింటైన్ చేసి మరి శాంతిగా ఇక్కడ ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. Dear friends and Lord committee members, it's a pleasure to be here today. So we are celebrating Eid Milad. Eid Milad is just a gathering. Okay? After Eid, we generally meet so that we can meet each other and spend. For this very auspicious and lovely evening of Eid Milad, being organized by our Muslim brothers and sisters of Oxygen Towers. But now I request one and all to please put your hands together and give them a big round of applause to the 10 families who have come forward to give us such a beautiful evening, to have harmony, unity and entertainment. నా పేరు తిరుపతి రాజు, ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ రోజున మా ముస్లిం సోదరులు అందరూ కూడా ఇక్కడ ఈ ఈద్ ఫంక్షన్ బాగా చేయడం జరిగింది. ఆక్సిజన్ టవర్లో 680 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో 10 మంది ముస్లిం సోదరులు ఇక్కడ స్టే చేస్తున్నారు. 10 మంది అయినప్పటికీ కూడా మొత్తం అన్ని మతాలని, కులాలని పిలిచి ఈరోజు ఈద్ సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి మా ఆక్సిజన్ టవర్స్లో ఏ కులభేదాలు లేకుండా హిందువులు అవనండి, ముస్లిమ్స్ అవనండి, క్రిస్టియన్స్ అవనండి అందరూ కలిసిమెలిసి ఓ ఆక్సిజన్ ఫ్యామిలీలా ఉంటాం. ప్రతి ఫంక్షన్కి అందరూ కూడా అటెండ్ అవుతుంటాం. ఆక్సిజన్ టవర్స్ సీతందార్లో ఈద్ మిలాద్ కార్యక్రమం జరిగింది. ఇవాళ ఉన్న ఆక్సిజన్ టవర్స్ ఉన్న 680 ఫ్యామిలీలు అందరూ హాజరయ్యారు. ఇక్కడ మేము ఉన్న 10 మంది ముస్లిం ఫ్యామిలీలు కలిసి ఇక్కడ ఈద్ మిలాద్ని అరేంజ్ చేశాం. అందరూ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో స్పీచ్లు జరిగాయి. తర్వాత ఇప్పుడు డిన్నర్ జరగబోతుంది. ఆక్సిజన్ టవర్లో ప్రతి మా పండుగ కూడా ప్రతి హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా చేసుకుంటున్నామండి. మేము కూడా ఈ సంవత్సరం ఈద్ మిలాద్ అని చెప్పేసి పెట్టాము. మొత్తం అందరూ వచ్చి అందరూ సోదర భావంతో ఒక ఫ్యామిలీలా మెలిగి అందరికీ ఇచ్చేసి డిన్నర్ అరేంజ్ చేశాము. అందరూ చాలామంది వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. థ్యాంక్ యూ. ఈరోజు ఆక్సిజన్ టవర్స్లో ముస్లిమ్స్ అందరం కలిసి టోటల్ ఫ్యామిలీస్ అందరికీ ఇన్వైట్ చేస్తూ ఇక్కడ ఒక ఈద్ మిలాద్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.
అందరూ వచ్చి అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఏకమై ప్రతి ఫెస్టివల్ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈసారి ముస్లిమ్స్ కూడా ఫస్ట్ టైం మేము ఈ ఆక్సిజన్ టవర్స్లో ఇలా కండక్ట్ చేయడం జరిగింది. అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.